నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతుందని, నగరాలు, పట్టణాలు సైతం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ కార్పొరేషన్ 18వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పసునూరి రమేష్ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు గానీ నిజామాబాద్కు గానీ చేసిందేమీ లేదని, ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఇందూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముబారక్ నగర్ 18th డివిజన్లో బీజేపీ అభ్యర్థి అయినటువంటి పసునూరి రమేష్ గారు విజయవంతమైనటువంటి అత్యధిక మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలలో బీజేపీ అనేటటువంటిది నరనరాల్లో ఇనుక్కోపోవడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ, అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, ఈరోజు ఆ పనులన్నింటినీ మెచ్చి ప్రజలు ఇలా బీజేపీని కోరుకోవడం జరుగుతుంది. 100% ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. బరాబర్ చెప్తున్నాము, ఈ నిజామాబాద్ని ఇందూరుగా మార్చడానికి ఇదే మంచి తరుణం. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి బీజేపీని అధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి విజయం సాధించాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజల్ని కోరుతున్నాము. మేము ముబారక్ నగర్ 18th డివిజన్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుంది, ఎగురవేసి తీరుతామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. హలో, నా పేరు పసునూరి రమేష్ రాము. బీజేపీ అభ్యర్థిగా 18వ డివిజన్ నుంచి నిలబడ్డాను. దయచేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.